సాదా బైనామాపై సస్పెన్స్. సర్కారు డెసిషన్ కోసం ఎదురుచూపులు. పెండింగ్లో 9 లక్షల అప్లికేషన్లట. గందరగోళం సృష్టించిన గత సర్కార్. 2020లో కొత్త ఆర్ఓఆర్ చట్టం యాక్టుకు ముందు తర్వాత దరఖాస్తుల స్వీకరణ. ఇప్పటికే కోర్టుల్లో అనేక కేసులు. ధరణి కమిటీ సిఫార్సులపైన ఆసక్తి. కొత్త చట్టంలో పరిష్కారం చూపాలంటున్న దరఖాస్తులు. ఈ సాదా బైనామాల కింద ఎప్పుడో వైట్ పేపర్ల మీద రాసుకొని భూములు సాగు చేసుకుంటున్న రైతులు లక్షల మంది ఉన్నారు. దాదాపు వీళ్ళై మేము ప్రభుత్వము పట్టాలు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని దొంగ కేసీఆర్ దాదాపు 9 లక్షల అప్లికేషన్లు తీసుకున్నాడు. ఒక్క అప్లికేషన్ని పరిష్కరించింది లేదు. మరి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి. ధరణి తొక్కుతాం, బంగాళాఖాతంలో కలుపుతాం, ఈ లెక్కలని చెప్పారు కదా. సాదా బైనామా కింద కొనుగోలు చేసిన భూములను రెగ్యులరైజ్ చేస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. సరైన ప్రణాళిక లేకుండానే 9 లక్షల మంది నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ ప్రక్రియ మధ్యలో ఆర్ఓఆర్ యాక్ట్ 2020ని తీసుకొచ్చింది. కొత్త పాత చట్టాల నేపథ్యంలో ఆ అప్లికేషన్లను పరిష్కరించే వెసులుబాటు లేకుండా పోయింది. ఇంకా కోర్టుల్లో కూడా అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో 4 ఏళ్లుగా ఈ సమస్యకు పరిష్కారం లభించట్లేదు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పైన దరఖాస్తుదారులు ఆశలు పెంచుకున్నారు. కొత్త చట్టం తీసుకురాబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. దాదాపు ఈ అప్లికేషన్లు ఇచ్చి ఎన్నేళ్ళు అవుతుందంటే 4 ఏళ్ళు అయిపోయాయి. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే చివరికి ధరణి అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళ డబ్బులు కట్టాలి. ఏది అమౌంట్ కట్టి అప్లికేషన్ పెట్టుకో, ఆ డబ్బులను కూడా వాడుకున్నారు దొంగలు. ఎంత ఘోరం చూడండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమైనా చేస్తుందేమని వెయిట్ చేస్తున్నారు. ఒకసారి ఇవాళ ఈ భూములకు సంబంధించిన వ్యవహారంలో కూడా రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో రైతుల సమస్యల మీద వాళ్ళ రౌండ్ టేబుల్ సమావేశం ఉన్నట్టున్నది ఎక్కడ మన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో. ఒకసారి మల్లారెడ్డి గారితో మాట్లాడదాం, సిపిఎం సీనియర్ నాయకులు. సార్ నమస్తే, మీరు లైవ్లో ఉన్నారు సార్. సార్ ఏం లేదు, ఇప్పుడు ఈ సాదా బైనామా అప్లికేషన్లు 9 lakhs పెండింగ్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ గత గవర్నమెంట్ 4 ఏళ్ల కింద అప్లికేషన్లు తీసుకున్నది, ఒక్క అప్లికేషన్ని పరిష్కరించలే. సో ఈ గవర్నమెంట్ ఏమైనా పరిష్కరించగలిగే పరిస్థితిలో ఉందా? అవకాశం ఏమైనా కనిపిస్తున్నదా? చేయడానికి అవకాశం ఉందా అసలు? ఫస్ట్ ఈ ఆర్ఓఆర్ సిస్టమ్ అనేది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చి వాళ్ళు రాజశేఖర రెడ్డి పరిష్కారం చేశారు. ఏంటంటే అప్పుడు కొన్నాడు స్టాంపు డ్యూటీ వసూలు చేసి రెగ్యులరైజేషన్ చేశాడు. ఓకే, దాన్ని కేసీఆర్ ఏంటంటే నేను అసలు స్టాంపు డ్యూటీ తీసుకోను అని చెప్తే 12 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. అందులో 4 లక్షల దరఖాస్తులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసి మిగిలిన పెండింగ్ పెట్టాడు. ఓకే, దాదాపు 8.5 లక్షల దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ దరఖాస్తులన్నింటినీ కూడా వెంటనే సాదా బైనామాలను పట్టాలు చేయాలి అని వాళ్ళ మేనిఫెస్టోలో కానీ ఎక్కడ కానీ ఈ మాట చెప్పలే. అందుకోసం చెప్పకుండా ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన స్కీమే కాబట్టి సాదా బైనామాలను వెంటనే నామినల్ రిజిస్ట్రేషన్ మీద వాళ్ళకి పట్టాలు చేసి పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ఒకవేళ కనుక చేయకపోతే పాస్ పుస్తకాలు రావు. అంటే మళ్ళీ పాత పద్ధతే కొనసాగుతుంది. అవును, వీళ్ళకి లోన్లు కూడా రావు కదా సార్. 10 లక్షల మందికి పాస్ పుస్తకాలు లేవు. 10 లక్షల మందికి లేవు. వాళ్ళకు ఎలాంటి హక్కులు లేవు చిన్నకారు రైతులకు. దానికి అందులో ప్రధాన కారణం ఏంటంటే ఈ సాదా బైనామాలని పాస్ బుక్స్ లేకపోవడం నాయకత్వాన్ని క్యాబినెట్ కమిటీ తేల్చింది. ఆ హరీష్ రావు క్యాబినెట్ కమిటీ ఏం చేసిందంటే మనిషికి 1650 రూపాయలు మీ సేవలో వెచ్చించింది. 1650 రూపాయలు 4.5 లక్షల మంది కట్టారు. అది ఇప్పటికీ పెండింగ్ ఉంది. అందువల్ల ఏమిటంటే ఈ సాదా బైనామాల సమస్య అనేది పరిష్కరించాలి. ఇంతకు ముందు సాదా బైనామాల కన్నా ముందు 50B సెక్షన్ అని ఒకటి ఉండేది. అంటే ఆ రోజుల్లో సెక్షన్ 50B ప్రకారం ఏంటంటే కొన్న భూములన్నిటి కూడా రిజిస్ట్రేషన్ చేశారు. అందుకోసం మన తెలంగాణ నైజాం కాలం నుంచే ఈ సాదా బైనామాలను ప్రతి 5 ఏళ్లకు 6 ఏళ్లకు పట్టాలు చేయడం అనేది ఒక విధానంగా వస్తూ ఉన్నది. ఓకే,
ఈ ఆంధ్ర వాళ్ళు వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి. అంతకుముందు అంత సాదా బైనామాలే. అవునవునవును. వాళ్ళు 1956లో వచ్చారు ఆంధ్ర వాళ్ళు. వాళ్ళు వచ్చినాక రిజిస్ట్రేషన్స్ మొదలయ్యాయి. అందుకోసం ఆ రిజిస్ట్రేషన్ కి డబ్బులు లేక తెలవక ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో లంచాలు ఇవ్వలేక చాలా మంది పట్టాలు చేయించుకోలే. ఓకే. పట్టాలు చేయించుకున్నోళ్ళు కూడా మొటేషన్ చేయించుకోలే. రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కానీ ట్రాన్స్ఫర్ చేయించుకోలే. ఓకే, మ్యూటేషన్ కూడా కాలే. ఓకే. యా, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తన పాత కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర్ ఇచ్చిన పూర్తి ప్రకారం మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి 10 రైట్. యా, అప్లికేషన్ 10 కింద ఇచ్చినటువంటి దరఖాస్తులన్నిటికీ ఓకే పట్టాలు ఇవ్వాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఈ సాదా బైనామా అప్లికేషన్లు 9 లక్షల పెండింగ్లో ఉన్నాయట. దాదాపు 4 లక్షల మంది 1650 రూపాయలు కట్టి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే 4 లక్షల మంది కట్టిరట. అంటే ఆ పైసలు కూడా వాడుకున్నారు, కానీ పరిష్కారం మాత్రం కాలే. సో ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి. పాపం అంత చిన్న చిన్న 1 ఎకరము 2 ఎకరాలు 6 ఎకరము ఈ భూములు ఉన్న వాళ్ళే పాపం. వాళ్ళకి ఇప్పుడు పాస్బుక్ లేకపోవడం వల్ల ఒక లోన్ రాదు, ఒక రైతు బంధు రాదు, ఇంకోటి రాదు ఏమీ రాదు. అసలు కనీసమైన హక్కులు ఉండవు వాళ్ళకి.